హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధంగా ఉన్న సుదర్శన్. విభిన్న సంస్కృతుల సమ్మేళనం, చారిత్రక జీవన విధానం, కంజర్ల బట్ట లేదా కేకడి బజానియా బట్ట అని కూడా పిలువబడే ఈ సమూహం భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కనిపిస్తుంది. వీరు సాధారణంగా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో స్థిరపడినారు. ఈ కులంలో విభిన్న సంస్కృతుల సమ్మేళనం ఉంది. వీరు పూర్వం రాజ్పుత్ వంశానికి చెందినవారని పేర్కొంటారు. అయితే భిన్నమైన వృత్తుల కారణంగా వీరు ఒక ప్రత్యేక సమూహంగా ఏర్పడ్డారు. వీరిని కొన్ని చోట్ల సంచార జాతులుగాను, మరికొన్ని చోట్ల స్థిరపడిన సమూహాలుగాను గుర్తిస్తారు. అయితే వీరి ఆచారాలు, సాంప్రదాయాలు, వృత్తి, జీవన విధానం లాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. కంజర భట్టలు వారి మూలాలను రాజస్థాన్లోని మేవార్, మార్వార్ ప్రాంతాలకు చెందిన పురాతన రాజ్పుత్ వంశాలకు ఆపాదించుకుంటారు. స్థానిక కథనాల ప్రకారం వీరు ఒకప్పుడు యుద్ధ కళల్లో ప్రావీణ్యం ఉన్నవారు. కానీ జీవనోపాధి కోసం సంచార జీవనాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. భట్ట అనే పదం భట్టు నుంచి వచ్చింది. దీని అర్థం వృత్తిపరమైన గాయకుడు లేదా కథకుడు. ఈ పేరు వృత్తిని సూచిస్తుంది. అయితే కంజర్ అనే పదం కంజరి అనే పదంతో ముడిపడి ఉంది. దీని అర్థం దుస్తులను శుభ్రం చేసేవారు లేదా ఒక రకమైన గాయకులు. ఈ విభిన్నమైన పేర్లు వారి విభిన్న వృత్తి సంస్కృతిని సూచిస్తాయి. కంజర బట్టలు సాంప్రదాయకంగా సంచార జీవనం గడిపేవారు. వీరు బృందాలుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించేవారు. వీరి ప్రధాన వృత్తులు కళా ప్రదర్శనలు. వీరిలో చాలామంది పురుషులు, స్త్రీలు జానపద కళాకారులుగా ఉంటారు. వీరు వివిధ పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాలలో నృత్యం, పాటలు, కీర్తనలు ప్రదర్శిస్తారు. వారి నృత్యం, పాటలు వారి చరిత్ర, దేవుళ్ళు, సమాజానికి సంబంధించిన కథలను తెలియజేస్తాయి. వీరు చేతితో తయారు చేసిన కొన్ని వస్తువులను, ముఖ్యంగా బొమ్మలు, గాజులు, పూసలు, ఇతర అలంకార వస్తువులను తయారు చేసి గ్రామాలు, పట్టణాలలో అమ్ముతారు. సంచార జీవనం కారణంగా వీరు చిన్న చిన్న వ్యవసాయ పనులు, పశువుల పెంపకం వంటి వాటిపై ఆధారపడతారు. కంజర బట్టలు తమ సాంప్రదాయ ఆచారాలను దృఢంగా పాటిస్తారు. వీరు హిందూ మతాన్ని అనుసరిస్తారు. వీరు చిన్న చిన్న బృందాలుగా, శిబిరాలుగా జీవిస్తారు. ఈ శిబిరాలకు పెద్దలు నాయకత్వం వహిస్తారు. కుటుంబంలో పెద్దలకు అత్యంత గౌరవం ఇస్తారు. వివాహాలు సాధారణంగా కులం లోపలే జరుగుతాయి. వీరు వివాహాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. పెళ్లి రోజుల్లో సాంప్రదాయ నృత్యాలు, పాటలు, కళా ప్రదర్శనలు ఉంటాయి. వీరు ముఖ్యంగా హోలీ, దీపావళి వంటి హిందూ పండుగలను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రత్యేకించి దేవతలను మరియు వంశ దేవతలను పూజించడం వారి ఆచారంలో ఒక ముఖ్యమైన భాగం. కంజర బట్టల ఆర్థిక స్థితిగతులు సాధారణంగా వెనుకబడి ఉన్నాయి. కొన్నిసార్లు ఆధునిక జీవనశైలికి అలవాటు పడకపోవడం వంటి ఆర్థిక స్థితిని ప్రభావితం చేసింది. వారి ఆదాయం ఎక్కువగా కళా ప్రదర్శనల మీద, అసంఘటిత పనులపైనే ఆధారపడి ఉంటుంది. దీనివల్ల వారికి నిలకడమైన ఆదాయం లభించలేదు. చాలామంది పిల్లలు ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయలేకపోతున్నారు. ఎందుకంటే వారికంటూ ఒక స్థిరమైన నివాసం లేదు కాబట్టి. విద్యాలోపం కారణంగా వీరు ఆధునిక వృత్తులలోకి ప్రవేశించలేకపోతున్నారు. ప్రస్తుతమైతే చాలామంది కంజర బట్టలు ప్రభుత్వ గుర్తింపు, సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. విద్య, వైద్యం మరియు స్థిరమైన నివాసం వంటి సదుపాయాలు వీరికి పెద్దగా అందుబాటులో లేవు. కంజర భట్టల జీవనం ఒక ప్రత్యేకమైన సంస్కృతి, కళ మరియు చరిత్రతో ముడిపడి ఉంది. ఆధునిక ప్రపంచంలో వీరు తమ సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పోరాడుతున్నారు. వీరి పురోగతికి విద్య, ప్రభుత్వ సహకారం చాలా అవసరం. ప్రభుత్వాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మరింత చేయూత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే వారి మనుగడ సాగిస్తూ తమ సాంప్రదాయాన్ని కూడా నిలబెట్టుకోగలరు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్.